నమస్తే మిత్రులారా, ఈరోజు నేను ఓయూ క్యాంపస్లో ఉన్నాను. ఈ ప్లేస్ నాకు చాలా ఇష్టమైనటువంటి ప్లేస్ కాబట్టి ఇక్కడ నుంచి మీకు వీడియో అందిస్తున్నాను. తప్పకుండా 100% నేను ఇక్కడ నుంచి చదివే ఉద్యోగం సాధించాను కాబట్టి ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఇక్కడికి వచ్చిపోతుంటాను. అయితే చాలా మంది ఆస్పిరెంట్స్ అయితే ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి తెలంగాణ ఆస్పిరెంట్స్ కావచ్చు, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఏపీ ఆస్పిరెంట్స్ కావచ్చు. మెయిన్గా ప్రధానంగా ఏం చేస్తున్నారంటే చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి అన్నా నేను అది చదవాలి ఇది చదవాలని చాలా మంది ఏ బుక్ బాగుంటుంది, ఆ బుక్ ఆయన చదువుతుండు, ఈ బుక్ ఈయన చదువుతుండు అని 2-3 రకాల పుస్తకాలు అనేటువంటిది గ్యాదర్ చేసుకుంటారు సబ్జెక్టుకు. కానీ నేనేం చెప్తున్నా అంటే వాస్తవానికి ఫస్ట్ ఒక బుక్ నువ్వు చూజ్ చేసుకున్న తర్వాత ఆ బుక్ను పర్ఫెక్ట్గా చదవండి. మీరేం చేస్తున్నారంటే మార్కెట్లో లభించే 10 రకాల పుస్తకాల కంటే నీ దగ్గర ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని 10 సార్లు చదవండి. ఎందుకంటే టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, మనకు మెయిన్గా పుస్తకాల నుంచే వస్తాయి. ఒక ప్రిస్క్రైబ్డ్ సిలబస్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి మనకు జెన్యూన్గా ఉన్నటువంటి స్కూల్ బుక్స్ అనేటువంటిది ప్రిపేర్ కావాలి అని మనకు తెలుసు. కానీ వాళ్ళు అది చదివారంట, అందుకని వాళ్ళకు టెట్లో 120+ మార్క్స్ వచ్చినాయంట, డిఎస్సిలో వాళ్ళు ఆ మెటీరియల్ చదివారంట కాబట్టి వాళ్ళకు జాబ్ వచ్చిందంట అని ఇట్లా అంటే మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తూనే ఉంటుంది. సో ఏది ఏమైనా ఇట్లా నేను ఒకటి చెప్పేది ఏంటంటే ఫస్ట్ నీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాన్ని 2 సార్లు 3 సార్లు 4 సార్లు చదవాలి. తర్వాత నీ యొక్క ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఈ బుక్ తర్వాత వేరే మెటీరియల్ ఏదన్నా ఉంటే రెఫర్గా దానికి చదివి అందులో మనం చదివిన పుస్తకంలో లేని పాయింట్స్ ఏమన్నా ఉంటే అందులో నుంచి కాపీ చేసుకోండి. కాబట్టి ఆ రకంగా చదవాలి. కానీ మీరేం చేస్తూ ఉంటారు, చాలామంది దగ్గర పడుతుంది, ఇంకా నోటిఫికేషన్ వచ్చింది, ఇంకా టెట్ కావచ్చు, ఏపీలో ఉన్నటువంటి డిఎస్సి కావచ్చు, కాబట్టి త్వరగా ఫాస్ట్గా రివిజన్ చేయాలనే ఆలోచన ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇంకా పుస్తకాల ఎంపికలోని కన్ఫ్యూజన్లో ఉన్నాము. కాబట్టి కన్క్లూజన్కు రావాలి. ఎందుకంటే చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారంటే గతంలో నేను చదివాని పుస్తకం అని రివిజన్ చేయరు, ఇంకా వేరే పుస్తకం చదువుతారు. మనం చేసేటువంటి తప్పు అదేనండి. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఫస్ట్ మన దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ మనం గత టెట్లో కావచ్చు, గత డిఎస్సిలో ఏదైతే చదివామో ఫస్ట్ దానికి మీరు కంప్లీట్ చేయండి. అది కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే కొత్త వాటికి వెళ్ళండి. నాకు తెలుసు అయితే మీరు ఇంతకుముందు చదివినటువంటి స్కూల్ పుస్తకాలు అయితే వేరే పుస్తకం చదవాల్సినటువంటి అవసరం అయితే లేదు. కాంటెంట్ వరకు, అదేవిధంగా తెలుగు అకాడమీ మెథడాలజీ వరకు, ఇంగ్లీష్కి సంబంధించింది మీరు 100% మీరు ఎవరైతే ఎస్జిటి వాళ్ళు ఉన్నారో లేకుంటే టెట్కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో మన యాప్లో మెటీరియల్ ఉన్నాయి, ఫ్రీగా వినియోగించుకోండి. లేకుంటే అందులో బుక్ ఉంది, అందులో ఆ బుక్ను మీరు 40 రూపీస్ 49 రూపీస్ ఉంటుంది, అది తీసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే జెన్యూన్గా ఉన్నటువంటి పుస్తకాలు అవన్నీ కూడా. కాబట్టి నేనేం చెప్తున్నా, ఫస్ట్ బాగా చదవడం అనేటువంటిది ఒక పుస్తకాన్ని ఏ బుక్ కూడా పర్ఫెక్ట్ కాదు, ఒక అకాడమీ బుక్ తప్ప. ఏ పుస్తకము కూడా అందులోకి వెళ్ళే వస్తాయి అనేటువంటిది లేదు, ఒక అకాడమీ బుక్ తప్ప. కాబట్టి వేరే వేరే మెటీరియల్ అనేటువంటిది రివిజన్ పర్పస్లో టైం లేదు కాబట్టి చదవడానికి అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఫస్ట్ టైం నేను టెక్స్ట్ బుక్కే చదువుతున్నా అంటే టైం సరిపోదు. వాళ్లకు మెటీరియల్ చదవాలి, వాళ్ళు మాత్రమే మెటీరియల్ చదవాలి. కానీ మనం ఇప్పుడు ఇంతకుముందు మనం టెక్స్ట్ బుక్ చదివాము, 2-3 సార్లు గతంలో చదివాము, అయినా మనం కూడా అట్లనే ఆలోచిస్తే బాగుండదు మిత్రమా, ఆలోచించుకో. కాబట్టి 100% అయితే ఫస్ట్ మనం చేయాల్సినటువంటి పని అనేటువంటిది ఫస్ట్ 1, 2, 3, 4 సార్లు రివిజన్ చేయండి ఫస్ట్ మీ దగ్గర ఉన్నటువంటి టెక్స్ట్ బుక్. తర్వాత మాత్రమే వేరే మెటీరియల్ చదవడానికి ప్రయత్నం అయితే చేయండి. తర్వాత ప్రాక్టీస్ పేపర్స్ రాయండి. తర్వాత ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారనేటువంటిది చూడండి, వాటిని కూడా రివిజన్ చేయండి. ఈ రకంగా చేస్తే పక్కా మనకు మంచి స్కోర్ అనేటువంటిది టెట్లో కావచ్చు, డిఎస్సిలో ఉద్యోగం సాధించడానికి ఉన్నటువంటి ప్రైమరీ నీడ్స్ ఇవ్వండి. కాబట్టి మెయిన్గా టైం వేస్ట్ చేసుకోకుండా 100% అటువైపు నీ ఆలోచన ఉండాలి. కానీ వాడు అది చదువుతున్నాడు, మా తమ్ముడు అది చెప్పిండు, మా అన్న జాబ్ కొట్టిండు అది చెప్పిండు, ఇంకా వాళ్ళ అదృష్టం ఉండి వాళ్ళకి జాబ్ వచ్చిందండి. వాళ్ళు చదివినట్టే వాళ్ళ రెసిస్టెంట్ పవర్ని బట్టి మనకు మెయిన్గా ఆ ఎగ్జామ్లో ఉన్నటువంటి ఆ 2.5-3 గంటలు మాత్రమే ఆలోచించే దాన్ని బట్టే ఉద్యోగం ఉంటుంది. ఆ ఆలోచన కరెక్ట్ రావాలి, ఆన్సర్ కరెక్ట్ కావాలంటే నువ్వు ఇప్పుడున్నటువంటి సమయాన్ని టైం వేస్ట్ చేసుకోవద్దు అనేటువంటిది ఒక అన్నలాగా ఒక తమ్మునిలాగా నా యొక్క ఆలోచన. సో ఏది ఏమైనా 100% ప్రశాంతంగా కొద్దిగా బాగా నీళ్లు తాగుకుంటా, అదేవిధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఒకటే దగ్గర ఉండి చదవకుండా కొద్దిగా కొంతమంది స్టడీ హాల్కి వెళ్తుంటారు, ఇంకా పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళు కొద్దిగా మధ్యాహ్నం పూట కొద్దిగా ఎండకు కాకుండా కొద్దిగా నీడకుండి తర్వాత ఈవినింగ్ టైంలో కొద్దిగా ప్రశాంతంగా ఉన్నటువంటి ప్లేస్లు ఆ రకంగా చదువుకుంటూ ఉండండి.
100% మీరు అనుకున్నది సాధిస్తారండి. దాని గురించి డోంట్ వరీ, కాన్ఫిడెన్స్గా ఉండండి. ఏదైనా భయం పోతేనే జయం. సో ఆ వైపుగా మీరు ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ప్లేస్ నాకు చాలా ఇష్టమైనటువంటి ప్లేస్ కాబట్టి ఇక్కడ నుంచి మీకు వీడియో అందిస్తున్నాను. తప్పకుండా 100% నేను ఇక్కడ నుంచి చదివే ఉద్యోగం సాధించాను కాబట్టి ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఇక్కడికి వచ్చిపోతుంటాను. సో ఎనీహౌ మిత్రులారా, తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసుకోండి, అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. జై హింద్.